Good morning, my dear students. Today I will start second unit. The second unit is nothing but a thermal power station. Second unit we have to see thermal power station. In thermal power station we have to learn all topic. What are the working principle? What is the selection of site? And all the topics are we have to cover. And already previous classes I am telling in first unit which type of energy we have to generate. Where we are using conventional type energy sources. In conventional energy sources we have mainly used from in first unit lo manam in first unit we have to see what are the primary energy sources, what are the secondary energy sources, what are the classification of energy sources. Already previous classes we have to know conventional and non-conventional. In the first unit we have to learn by using conventional energy sources with tidal, biomass and geothermal energy. In the second, third, fourth unit we have to know by using non-conventional energy sources. We have to take that input as a fuel. We have to fuel as coal, oil, uranium. These are all are the non-conventional energy sources. These type of sources we have to use to generate the power. In the second unit we have to use థర్మల్ పవర్ స్టేషన్. ఈ యూనిట్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యూనిట్ నుంచి మీకు 13 మార్క్స్ వెయిటేజ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. 13 మార్క్స్ మీకు కన్ఫామ్గా ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి మీకు ఒక 1 ఎస్ఏ క్వశ్చన్ అండ్ ఒక షార్ట్ ఆన్సర్స్ కోసం కన్ఫామ్గా 100% వస్తాయండి. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థర్మల్ పవర్ స్టేషన్, it is not for mark based priority, it is also useful to you have to use power that also in we daily uses of power from thermal power station. For example, we have to generate power 100% by only we have to generate 70% of the generation will be possible in the thermal power station. Thermal power station is nothing but a non-conventional type of energy sources. That non-conventional energy sources in thermal power station మనం తీసుకునే ఇన్పుట్ ఏంటంటమ్మా, కోల్. మనకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాం. త్రూ అవుట్ మనం ఇండియాలో పవర్ అనేది 100% అనేది జనరేట్ చేస్తుంటే ఒక 70% ఆ పవర్ అనేది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మాత్రమే జనరేట్ అవుతుంది. ఒక 30% మాత్రమే కన్వెన్షనల్ సోర్స్ని బేస్ చేసుకుంటాం. ఎందుకు? కన్వెన్షనల్ సోర్సెస్లో మనం సోలార్ని యూస్ చేసుకొని పవర్ జనరేట్ చేయాలనుకోండి, అక్కడ మనకి సోలార్ ప్యానల్స్ కాస్ట్ అనేది ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది హెవీగా ఉంటుంది. దట్ ఆల్సో అండ్ మనం టైడల్ ఎనర్జీని యూస్ చేసుకొని పవర్ని జనరేట్ చేయాలనుకోండి, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పానమ్మా, మనకి టైడ్స్ అనేది విత్ ఇన్ డేలో 24 hours టైంలో ఇట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ టైడ్స్ ఓన్లీ 24 hours. విత్ ఇన్ 24 hours వీ హ్యావ్ టు గెట్ ఓన్లీ 12 hours 24 minutes. మనకి 12 hours 24 minutes మాత్రమే హై టైడ్ అనేది అక్కర్ అవుతుంది. మనం డే టైంలో ఓన్లీ పాసిబుల్ ఇన్ ఓన్లీ 10 hours పాసిబుల్ అని మనం చెప్పుకున్నాం. అయ్యే జియోథర్మల్ ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి, జియోథర్మల్ ఎనర్జీలో మనం ఏం చెప్తున్నాం, ఒక్కొక్కసారి జియోథర్మల్ ఎనర్జీలలో మనం ఏం చెప్పుకున్నామండి, క్రాక్స్ అక్కరైనప్పుడు మనకి క్రాక్స్ అనేది అక్కరైనప్పుడు మనకి పవర్ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నాం. అలానే బయోమాస్ తీసుకున్నాను అనుకోండి, వేస్టేజ్ అనేది మనకి కంటిన్యూస్గా జరుగుతుంది కదా, వేస్టేజ్ని కలెక్ట్ చేసుకొని చేస్తాం. సో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ని యూస్ చేసుకుని పవర్ని జనరేట్ చేస్తే మనకి పవర్ అనేది మనం ఇప్పుడు యూస్ చేసుకునే పవర్ మొత్తం మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ని యూస్ చేసుకుని జనరేట్ చేస్తాము. ఈ థర్మల్ పవర్ స్టేషన్ అనేది మీకు నాన్ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఈ సెకండ్ యూనిట్లో మీకు ఉన్న టాపిక్స్ ఏంటి ఒక్కసారి చూద్దామండి. ఏమేమి టాపిక్స్ ఉన్నాయో. మీకు చాలా ఇంపార్టెంట్ యూనిట్ అమ్మా, మీకు చాలా ఇంపార్టెంట్ యూనిట్. మీరు థర్మల్ పవర్ స్టేషన్ని ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు ఫస్ట్ థర్మల్ పవర్ స్టేషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్, అసలు థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఏంటి, ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్పుట్గా ఏం తీసుకుంటున్నాం, మనకి ఇంకా 2 types ఉన్నాయి. ఫర్దర్గా అవి కాకుండా దీని మీద ఎందుకు పవర్ని జనరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్ అండి. ఈ థర్మల్ పవర్ ప్రిన్సిపల్ అనేది అసలు ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. థర్డ్ వన్ రిక్వైర్మెంట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ది థర్మల్ పవర్ స్టేషన్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, రిక్వైర్మెంట్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ది థర్మల్ పవర్ స్టేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెలెక్షన్ ఆఫ్ టైప్. ఈ థర్మల్ పవర్ స్టేషన్లో మనకి వేరియస్ కాంపోనెంట్స్ అనేది అక్కర్ అవుతాయమ్మా. ఆ వేరియస్ కాంపోనెంట్స్ ఇచ్చి వర్కింగ్ చూస్తామండి. ఓకేనా? నేనే మీకు డయాగ్రామ్ చూపిస్తాను.
తర్వాత కూలింగ్ టవర్స్ థర్మల్ నెసిటీ ఆఫ్ కూలింగ్ టవర్స్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్ అని మనం కూలింగ్ టవర్స్ని ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బల్క్ కాంపోనెంట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వర్క్ అవుతాయి. అక్కడ హై అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ అనేది, హై అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది, హై అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. దానికోసం మనం కూలింగ్ టవర్స్ని ప్లేస్ చేయాలి. అది మీకు 5th టాపిక్, నెసిటీ ఆఫ్ కూలింగ్ టవర్స్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కూలింగ్ టవర్స్, ఆ కూలింగ్ టవర్స్ టైప్స్ ఏంటి, తర్వాత కాజెస్ ఆఫ్ పొల్యూషన్ అనేది, పొల్యూషన్కి అక్కర్ అవడానికి కాజెస్ ఏంటి, పొల్యూషన్ అనేది అక్కర్ అవుతుందా లేదా, అదొక టాపిక్ అమ్మ మీకు. మెథడ్స్ ఆఫ్ కంట్రోలబుల్ పొల్యూషన్ అక్కర్ అయితే ఆ పొల్యూషన్ మనం ఎలా తగ్గించాలి. సరే మై డియర్ స్టూడెంట్స్, నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నానమ్మా. ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్లో మీకు బోత్ తెలుగు ఫస్ట్ మీకు ఇంగ్లీష్లో చెప్పి తర్వాత అదే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇంట్రొడక్షన్ స్లైడ్కి వచ్చేసామండి. ఇంట్రొడక్షన్లో చూడండి, the development of power in any country depends upon the available of resource in that country అంటారు. ఓకేనా. ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ అయినా పవర్ డెవలప్ అవ్వాలంటే ఆ కంట్రీ దేని మీద డిపెండ్ అవుతుంది, అవైలబుల్ రిసోర్సెస్ మీద. మనం నాన్ కన్వెన్షన్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. థర్మల్ పవర్ స్టేషన్, థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రల్ పవర్ ప్లాంట్స్ అండ్ ఆల్సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ద హైడ్రల్ పవర్ ప్లాంట్ అనేది టోటల్లీ డిపెండ్స్ అపాన్ ది న్యాచురల్ సైట్స్ అవైలబుల్ అండ్ హైడ్రాలజికల్ సైకిల్ ఇన్ దట్ కంట్రీ. ఈ హైడ్రల్ పవర్ ప్లాంట్ అనేది టోటల్గా దేని మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారు, న్యాచురల్ సైట్స్ అవైలబుల్. న్యాచురల్ సైట్స్ అనేది ఎక్కడగా అవైలబుల్గా అవుతున్నాయో అండ్ హైడ్రాలజికల్ సైకిల్ మీద వర్క్ అవుతుంది. న్యూ సైట్స్ కెనాట్ బీ హ్యూమన్లీ క్రియేటెడ్ ఫర్ హైడ్రాలికల్ పవర్ ప్లాంట్స్. న్యూ సైట్స్ అనేది హైడ్రల్ పవర్ ప్లాంట్లో వర్క్ కావు. ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఏ కంట్రీ రిక్వైర్స్, అదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయాలనుకోండి, ఇట్ రిక్వైర్స్ హై టెక్నాలజీస్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూయల్ రిసోర్స్ అని చెప్తున్నారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని మనం డెవలప్ చేసామనుకోండి కంట్రీలో, అది ఆ పవర్ ప్లాంట్ ఏం రిక్వైర్ చేస్తుంది, దట్ రిక్వైర్స్ ద రిసోర్సెస్ ఇన్ హై టెక్నాలజీ, ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఇట్ విల్ రిక్వైర్. ది సోర్స్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ నాట్ మచ్ డిజైరబుల్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ హై టెక్నాలజీ. ఈ సోర్సెస్ అనేవి మనకేమొచ్చు, నాట్ మచ్ డిజైరబుల్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఇవి ఒక కంట్రీ పవర్ యొక్క జనరేట్ అవ్వాలి అంటే దీస్ ఆర్ నాట్ మచ్ డిజైరబుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ హై టెక్నాలజీ అండ్ దే ఆర్ హైలీ క్యాపిటల్ బేస్డ్ సిస్టమ్. బోత్ హైడ్రల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకున్నారనుకున్నాం. హైడ్రల్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇట్ విల్ రిక్వైర్స్ న్యాచురల్ సైట్స్ అవైలబుల్ అండ్ న్యూ సైట్స్ అనేవి మనకి అవైలబుల్ కావు. అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకున్నారనుకోండి, న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ రిసోర్స్ అనేది ఇట్ విల్ రిక్వైర్. సో దట్ రీజన్ ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి we have to generate power in thermal power station. Many times hydel power suffers a draft comes once in a decade and complete progress on the nation will be stops అని చెప్తున్నాడు. ఒక్కసారి కానీ డ్రాఫ్ట్ అక్కరైందనుకో దశాబ్దాల పాటు జనరేట్ చేసిన పవర్ మొత్తం ఏమవుతుంది, వేస్టేజ్ అయిపోతుంది. ద క్లైమేట్ ఆఫ్ ది డ్రైన్ డ్రాఫ్ట్, ఎప్పుడైనా క్లైమేట్ ఆఫ్ ది రైన్ డ్రాఫ్ట్ అక్కరైనా సరే ఏమవుతుందండి, ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బై మెనీ స్టేట్స్ ఇన్ దిస్ కంట్రీ. ఏమవుతుందంటే ఇది ఎంటైర్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. టు ఓవర్కమ్ ద డిఫికల్టీ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ దట్ కంట్రీ విచ్ ఆర్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ లోడ్ ప్లాంట్స్ అని చెప్తున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మనకి వెరీ సూటబుల్ అండ్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ బేస్ పవర్ ప్లాంట్స్. అదే హైడ్రల్ పవర్ ప్లాంట్స్ తీసుకున్నాను అనుకోండి, దీస్ ఆర్ మచ్ బెటర్ ఫర్ పీక్ లోడ్ రిక్వైర్మెంట్స్. పీక్ లోడ్ అనేది రిక్వైర్ చేసుకుంటుందన్న. ద డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ త్రీ సోర్సెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతాయి, థర్మల్, హైడ్రల్ అండ్ న్యూక్లియర్ సోర్సెస్. ఓకేనా. సో ద డెవలప్మెంట్ ఆఫ్ ఈ త్రీ అనేది సోర్సెస్ షుడ్ బి మేడ్ సైమల్టేనియస్ ఇఫ్ పాసిబుల్ టు ఎష్యూర్ సౌండ్ సప్లై ఫర్ పవర్ ఇన్ దట్ కంట్రీ. ఓకేనా. మనకి థర్మల్ పవర్ ప్లాంట్ని యూస్ చేసుకున్నారనుకోండి, ఇట్ రిక్వైర్స్ బేస్ లోడ్ ఎకనామికల్గా ఉంటుంది. అండ్ త్రూఅవుట్ 60% ఆఫ్ పవర్ అనేది త్రూఅవుట్ ఇండియా వీ హ్యావ్ టు యూస్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ ద కంట్రీ. సో దట్ రీజన్ వీ హ్యావ్ టు స్టడీడ్, we have to generate power by using thermal power plant. So that reason we have to use the power generator we have to use thermal power plant with take the input as coal and
also the development of all three thermal hydro nuclear sources should be made simultaneously. Possible they make the some sound. మనకి ఏం చెప్తున్నాడు, మనం పవర్ని జనరేట్ చేయాలనుకుంటే థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మనకి చాలా డిజైరబుల్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది. త్రూ అవుట్ ఇండియా 60% ఆఫ్ పవర్ విల్ బి జనరేటెడ్ బై యూజింగ్ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. 60% ఆఫ్ పవర్ అనేది మనం థర్మల్ పవర్ ప్లాంట్ని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నాం. ఇది ఇంట్రడక్షన్. మళ్ళీ ఇంకొకసారి తెలుగు చిన్నగా చెప్తాను వినండమ్మా. మనకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నాం. ఈ నాన్ కన్వెన్షనల్ మీకు హైడ్రల్ థర్మల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉన్నాయండి. హైడ్రల్ థర్మల్ ప్లాంట్ని చూసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది న్యాచురల్ సైట్స్ అనేది ఇది ఈజ్ టోటలీ డిపెండ్ అపాన్ ది న్యాచురల్ సైట్స్ అండ్ ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హైడ్రాలజికల్ సైకిల్ మీద డిపెండ్ కాదు. సో దట్ రీజన్ ఇట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. అని డికేడ్ అక్కర్ ఎంటైర్ సిస్టమ్ విల్ బి కొలాప్స్. ఇది ఒక డ్రాబ్యాక్ అండి హైడ్రల్ పవర్ ప్లాంట్లో. సేమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని యూజ్ చేసుకొని చేస్తే ఇది రిక్వైర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ టు జనరేట్ ద పవర్ బై యూజింగ్ సమ్ రిసోర్స్. ఇట్ రిక్వైర్స్ అడ్వాన్స్ రిసోర్స్ని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తుంది. టు ఓవర్కమ్ these drawbacks we have to generate power థర్మల్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ నేను వర్కింగ్ ప్రిన్సిపల్ చెప్పే ముందు ఒక పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి ఏ సెలక్షన్ ఆఫ్ సైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ సెలక్షన్ ఆఫ్ సైట్లో మనం పవర్ అనేది జనరేట్ చేస్తాము చూద్దామండి. రిక్వైర్మెంట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఫర్ సెట్టింగ్ ఆర్ సెలక్షన్ టు కన్స్ట్రక్ట్ ద థర్మల్ పవర్ ప్లాంట్? The following are factors to be considered the selection of site for thermal power plant అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద సెలక్షన్? ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మళ్ళీ తెలుగులో చెప్తానండి. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ సేమ్ మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. ఫస్ట్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు నియర్నెస్ టు ద load center. The power plant should be near as possible to load center. The transportation cost and loss will be minimum. The power plant should be nearness to the load centers and so the transportation cost and losses will be minimum. మనం కన్స్ట్రక్ట్ చేసే పవర్ ప్లాంట్ అనేది నియర్నెస్ టు ద లోడ్ సెంటర్కి ఉండాలి, లోడ్ సెంటర్కి దగ్గరగా ఉండాలి. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ని తగ్గించడానికి. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి అవైలబుల్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ సర్వ్ ద ఫాలోయింగ్. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉండాలి. ఎందుకు? మనకి ఇక్కడ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే బల్క్ అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉంటాయి. కూలింగ్ పర్పస్కి, డ్రింకింగ్ పర్పస్కి, బాయిలర్ స్టీమ్ పర్పస్కి, కండెన్సేషన్ చేయడానికి, హీట్ని తగ్గించడానికి మనకి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్ అవుతాయి అమ్మా. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి అవైలబుల్ బికాస్ ఇట్ హ్యాస్ టు సర్వ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫర్ రైజింగ్ ద స్టీమ్ ఇన్ బాయిలర్స్లో స్టీమ్ని రైజ్ చేయడానికి. For rising the steam in boilers purpose we have to use the water. For cooling the steam in condenser we have to use the water. For carrying the fly ash or disposal, fly ash ni dispose cheyadaniki we use water. For drinking purpose, so that reason we have to large quantity water should be available because large quantity available గా ఉన్న ప్లేస్లో మనం పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకు? ఫర్ రైజింగ్ ద స్టీమ్ బాయిలర్ యొక్క స్టీమ్ని రైజ్ చేయడానికి. For condensate the cool. వాటర్ కావాలి. సో దట్ రీజన్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద పవర్ ప్లాంట్ నియర్నెస్ టు ద వాటర్ అవైలబుల్ బి ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఆల్సో. థర్డ్ వన్, నియర్నెస్ టు ద కోల్ మైన్స్. ద థర్మల్ పవర్ ప్లాంట్ షుడ్ బి located very nearness to the coal mines so the transportation cost and fuel will be minimum. The thermal power plant ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నియర్నెస్ టు ద కోల్ మైన్స్కి దగ్గరగా ఉండాలండి. పవర్ ప్లాంట్స్ని ఎక్కడో కన్స్ట్రక్ట్ చేస్తే మరి ఇట్ నాట్ పాసిబుల్. ఎందుకు? మన పవర్ ప్లాంట్స్ని కోల్కి ఎక్కడికో దూరంగా కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుందా, ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతుందా లేదా? సో దట్ రీజన్ ద కన్స్ట్రక్టెడ్ థర్మల్ ప్లాంట్ నియర్నెస్ టు ద లోడ్ సెంటర్. And fourth one we have to land requirement.
The land requirement, the land selected for the thermal the land selected for the thermal power station should serve the following purpose అని చెప్తున్నాడు. మనం ఏ ల్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో అవి ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పవర్ ప్లాంట్ని, అంటే ఆ ల్యాండ్ బేర్ చేసుకుంటుందా లేదా. స్టాఫ్ కాలనీ మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది వర్క్ అవుతున్నాయి అని చెప్తున్నాం. అక్కడ మనకి పవర్ ప్లాంట్ అనేది బేర్ చేసుకుంటుందా లేదా. థర్డ్ వన్, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ కోల్డ్ స్టోరేజ్ అంటే కోల్డ్ని ఆ ప్లేస్లో స్టోర్ చేసుకోగలమా లేదా. ఫోర్త్ వన్, యాష్ని డిస్పోజ్ చేయడానికి ఆ ల్యాండ్ అనేది ప్రాపర్గా ఉంటుందా లేదా. వాటర్ స్టోరేజ్ అనేది అవైలబుల్గా ఉంటుందా లేదా. ఫోర్త్ వన్, యూ హ్యావ్ టు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నాను. ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంటే ఫర్ అడ్వాన్స్డ్ ఏదైనా టెక్నాలజీస్ అనేది అడ్వాన్స్గా ఇంప్రూవ్ చేసి పవర్ ప్లాంట్ని ఇంకా న్యూగా చేంజ్ చేయాలి, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయడానికి మనం తీసుకునే సైట్ అనేది ఎక్స్పాండబుల్ నేచర్ ఉంటుందా లేదా, ఎక్స్పాండ్ చేయడానికి అవైలబుల్గా ఉంటుందా లేదా, ఆ టైప్ ఆఫ్ ల్యాండ్లో మనం పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఫిఫ్త్ వన్, టైప్ ఆఫ్ ల్యాండ్. ద సైట్ సెలెక్టెడ్ ఫర్ ద థర్మల్ పవర్ ప్లాంట్ షుడ్ హ్యావ్ గుడ్ బేరింగ్ కెపాసిటీ. ఎందుకు మనకి ఇక్కడ ద సైట్ సెలెక్టెడ్ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్ షుడ్ హ్యావ్ గుడ్ బేరింగ్ కెపాసిటీ అని చెప్తున్నాడు. మనం ఏ సైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో థర్మల్ పవర్ ప్లాంట్కి ఇట్ హ్యావ్ గుడ్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి. ఎందుకు గుడ్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి, మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది వర్క్ అవుతాయి అని చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వర్కింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకి పవర్ జనరేట్ చేస్తుంటే హై అమౌంట్, బల్క్ అమౌంట్, ఎక్విప్మెంట్స్ అనేది వర్క్ అవుతాయేమో. ఓకేనా. ఆ కాంపోనెంట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ల్యాండ్ అనేది బేరింగ్గా ఉంటుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, భూకంపాలు వచ్చే ప్లేస్లో పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి, మనం కన్స్ట్రక్ట్ చేసింది వేస్ట్ అవుతుంది. అలా మనం ఎంటైర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయ్యి ఏమవుతుంది, మనకి ఎంటైర్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. సో దట్ రీజన్ ద సైట్ సెలెక్టర్ ఫర్ ద థర్మల్ పవర్ ప్లాంట్ షుడ్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ద కాస్ట్ ఆఫ్ ది సైట్ షుడ్ బి ఎకనామికల్. మనం పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసే సైట్ యొక్క కాస్ట్ అనేది ఎకనామికల్గా ఉండాలి. ఎందుకంటే హై అమౌంట్ ఆఫ్ కాస్ట్తో జనరేట్ చేసాం అనుకోండి, మనకు అక్కడే హై అమౌంట్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని పర్చేజ్ చేయాలి, వర్కింగ్ కండిషన్కి మనీ కాస్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది, ఫ్యూయల్ని కొనాలి, బాయిలర్స్ని పర్చేజ్ చేయాలి, వర్కింగ్ కండిషన్ లేబర్స్కి సమ్వాట్ మనీ ఇవ్వాలి. సో కాస్ట్ బేరింగ్ సైటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, మనం ఎక్కువ మంది కాస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దట్ రీజన్ ద సెలెక్షన్ ఆఫ్ సైట్ కాస్ట్ మస్ట్ బి ఎకనామికల్. ద సైట్ సెలెక్టర్ ఫర్ ద థర్మల్ పవర్ స్టేషన్ షుడ్ బి అవే ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియా టు అవాయిడ్ స్మోక్ అండ్ నాయిస్. మనం కన్స్ట్రక్ట్ చేసే పవర్ ప్లాంట్ సైట్ అనేది పాపులేటెడ్ ఏరియాకి దూరంగా ఉండాలమ్మా. అంతేగాని ఎక్కడో జనాలు ఉండే మధ్యలో గుంటూరు ప్లేసెస్లో కానీ ఎక్కువ పాపులేటెడ్ ఏరియా దగ్గర కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఏదైనా ప్రాబ్లం అక్కరైంది అనుకోండి, ఇక్కడే మనకి హార్మ్ఫుల్ గ్యాసెస్, హై అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. అదేమవుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది, హెల్త్ ఇష్యూస్ అనేది అక్కడ అవుతాయి. సో ద పవర్ ప్లాంట్ మస్ట్ బీ అవే ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియా అండ్ ఆల్సో పవర్ ప్లాంట్ షుడ్ అవే ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్స్. వై బికాస్ ద చిమ్నీ హైట్ ఈస్ 90 to 150 meters అంటాడు. ఓకేనా. మనం ఎయిర్పోర్ట్స్కి ఎవేగా మనం ఏం చేయాలి, థర్మల్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. వై బికాస్ ఎందుకు, మనకి చిమ్నీ నుంచే మా వేస్టేజ్ అంతా పొగంతా మనకి చిమ్నీ ద్వారా వెళ్ళిపోతుంది. హ్యూజ్ బల్క్ అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. మనం అది ఎయిర్పోర్ట్స్ దగ్గరగా పెట్టామనుకోండి, దాని యొక్క హైటే 90 to 150 meters ఉంటుంది. అవి ఎయిర్పోర్ట్స్కి ప్రాబ్లం అవుతుందమ్మా. మనం సెలెక్ట్ చేసుకున్న సైట్ అనేది షుడ్ నాట్ రాకీ అండ్ మర్షీగా ఉండాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెలెక్షన్ ఆఫ్ సైట్ ఎస్ఐ క్వశ్చన్గా మీకు రావడానికి 75% ఛాన్స్ ఉందండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గవర్నింగ్ సెలెక్షన్ ఆఫ్ సైట్ అండ్ వాట్ ఆర్ ద factors governing selection of site, what are the conditions required for selection of site and what are the at which place we are constructing the power plant అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రైడ్ అవడానికి ఛాన్స్ ఉందండి.
సో దట్ రీజన్ మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసేటప్పటికి మీకు 10 పాయింట్స్ ఉంటాయమ్మా. 10 పాయింట్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మన ఇల్లు కట్టుకున్నట్లే పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎట్లా. సో పవర్ ప్లాంట్ అనేది నియర్నెస్ట్గా లోన్ సెంటర్గా ఉండాలి. మనం ఇల్లు ఎక్కడ అడవుల్లో కట్టుకోం కదా. సో ఫస్ట్ పాయింట్ నియర్నెస్ట్గా లోడ్ సెంటర్. ద పవర్ ప్లాంట్ షుడ్ హ్యావ్ నియర్నెస్ట్. పవర్ ప్లాంట్ అనేది నియర్నెస్ట్గా లోడ్ సెంటర్కి దగ్గరగా ఉండాలి. ఎందుకు? కోల్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఎక్కడో కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, లోడ్ సెంటర్కి దూరంగా కోల్ని కొనాలా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుందా. సో దట్ రీజన్ నియర్నెస్ టు ద లోడ్ సెంటర్. అండ్ సెకండ్ వన్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి రిక్వైరింగ్. హై అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్గా ఉన్న ప్లేస్లో మనం పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకు అంటే మనకి అక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఎవ్రీ మినిట్ వర్కింగ్లో ఉండి హై అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుందమ్మా. సో కూలింగ్ పర్పస్కి బాయిలర్లో మన వాటర్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు? స్టీమ్ అనేది రైజ్ అవ్వడానికి అక్కడ వాటర్ రిక్వైర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ రిక్వైరింగ్ ఫర్ ఆపరేషన్ పర్పస్. సో డ్రింకింగ్ పర్పస్ వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమవుతుంది, స్మోక్ అనేది అన్వాంటెడ్ గ్యాసెస్ అనేది హార్మ్ఫుల్ గ్యాసెస్, స్మోక్ అనేది యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా కోల్డ్ స్టోరేజ్ నుంచి. ఆ యాష్ని డిస్పోజల్ చేయడానికి మనకి వాటర్ అనేది కావాలి. థర్డ్ వన్, నియర్నెస్ట్ ద కోల్ మెరైన్స్కి బొగ్గు ఇంధన వనరులకి దగ్గరగా ఉండాలి. ఎందుకు కోల్ మైన్స్కి దగ్గరగా ఉండాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ తగ్గించడానికి. ఇది మనకి ఎలా సేమ్ యాజ్ దట్ ఫస్ట్లోనే ఉంటుంది. థర్డ్ వన్, ల్యాండ్ రిక్వైర్మెంట్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. మనం చూస్ చేసుకునే ల్యాండ్ అనేది పవర్ ప్లాంట్ని బేర్ చేసుకుంటుందా లేదా, అండ్ ఫర్ కన్స్ట్రక్షన్ బేర్ చేసుకుంటుందా లేదా. నెక్స్ట్ స్టాఫ్ కాలనీ. మనం ఇక్కడే చాలా నెంబర్స్ ఆఫ్ వర్కర్స్ వర్క్ అవుతున్నారని చెప్తున్నాం. అక్కడ మనకి కాలనీ ప్రొవైడ్ చేయడానికి అవైలబుల్గా ఉంటుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మన పవర్ ప్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాము, ఎక్కడో వర్కర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏదైనా ప్రాబ్లం అయింది, అక్కడే ఉన్నారనుకోండి, ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలరా లేదా. అండ్ థర్డ్, యాష్ డిస్పోజల్. మనం యాష్ని డిస్పోజల్ చేయాలి. ఆ ప్లేస్ అనేది యాష్ డిస్పోజల్కి అవైలబుల్గా ఉంటుందా లేదా. వాటర్ని స్టోర్ చేసేదానికి ఆ ల్యాండ్ అనేది రిక్వైర్ అవుతుంది. ఎందుకు? మనకి వాటర్ అనేది చాలా రిక్వైరింగ్గా ఉంటుంది. సో దట్ రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్నాలజీస్ అనేది న్యూ టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేసి ద సైంటిస్ట్ ఆల్ ఆర్ ప్లానింగ్ టు ఇంప్రూవ్ సమ్ న్యూ టెక్నాలజీస్ టు జనరేట్ ద పవర్. న్యూ టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయ్యి ఫర్దర్గా మన ప్లాంట్ని ఏమైనా ఎక్స్పాండ్ చేయడానికి అక్కడ తీసుకునే సైట్ అనేది అవైలబుల్గా ఉంటుందా లేదా. ల్యాండ్ రిక్వైర్మెంట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కన్స్ట్రక్ట్ చేయడానికి అది బేర్ చేసుకుంటుందా లేదా, కన్స్ట్రక్షన్కి సరిపోయే ప్లేస్ ఉంటుందా లేదా. నెక్స్ట్ స్టాఫ్ కాలనీ. కోల్ని స్టోర్ చేయడానికి, వాటర్ని స్టోర్ చేసుకోవడానికి. ఫ్యూచర్ ఎక్స్పాండేషన్. ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా లేదా. నెక్స్ట్ వన్, టైప్ ఆఫ్ ల్యాండ్. మనం ఎక్కడ పడితే అక్కడ కట్టలేం కదా పవర్ ప్లాంట్ని. ఇక్కడే హీటింగ్ ప్రాసెస్ మీద పవర్ని జనరేట్ చేస్తాం కదా. సో మనం పవర్ని జనరేట్ చేస్తుంటే ఆ పవర్ జనరేట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మనకి వర్కింగ్ కండిషన్లో ఉంటాయి. హై అమౌంట్ ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దట్ రీజన్ అక్కడ మనం పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఆ సైట్ మనకి బేర్ చేసుకోగలదా లేదా అది చూసుకోవాలండి. ద కాస్ట్ ఆఫ్ ది సైట్ షుడ్ బి ఎకనామికల్ అని చెప్తున్నాడు. ద పవర్ ప్లాంట్ యొక్క సైట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దాని యొక్క సైట్ కాస్ట్ యొక్క ఎకనామికల్గా ఉండాలి. ఎందుకు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని పర్చేజ్ చేయాలి. వర్కింగ్ కండిషన్లో మనకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ దగ్గర వర్కర్స్ ఉండాలి. ఎక్కువ కాస్ట్తో కూడుకున్న పని కదా. మనం సైట్ ఎక్కువ కాస్ట్తో కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మనకి కాస్ట్ బేరింగ్ అవుతుంది. వచ్చేది తక్కువను పెట్టేది ఎక్కువ ఉన్నట్లు ఉంటుంది. సో దట్ రీజన్ కాస్ట్ అనేది సైట్ యొక్క కాస్ట్ ఎకనామికల్గా ఉండాలి. ద సైట్ సెలెక్టెడ్ ఫర్ ద థర్మల్ పవర్ స్టేషన్ షుడ్ బి అవే ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియా. మనం సెలెక్ట్ చేసుకునే సైట్ మనకి పాపులేటెడ్ ఏరియాకి అవేగా ఉండాలి. ఎందుకు? మనం ఎక్కడో తీసుకొచ్చి జనం మధ్యలో కట్టామనుకోండి, మనకి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏదైనా రిలీజ్ అయినా ఏదైనా ప్రాబ్లం ఈ సిస్టమ్ బాయిలర్స్ వర్కింగ్ ఏదైనా డ్యామేజ్ అయ్యి, లేకపోతే సూపర్ హీటర్స్, ఎకనమైజర్స్ ఏదైనా వర్కింగ్ డ్యామేజ్ అయిందనుకోండి, మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అప్పుడు ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ అక్కడ అవుతాయి. ఓకేనా. మనం హై అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది డైలీ మనకి జనరేట్ అవుతుంది. సో ఆ హై అమౌంట్ ఆఫ్
స్మోక్ అనేది మనం డిస్పోజ్ చేయాలి. దాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ అక్కడ అవుతాయా లేదా? సో దట్ రీజన్ ఇట్ ఈస్ అవాయిడ్ ఫ్రమ్ పాపులేటెడ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవాయిడ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్స్కి దూరంగా అవాయిడ్ చేయాలి. ఎందుకు? ద చిమ్నీ హైట్ ఈజ్ ఓన్లీ 19 to 150 మీటర్స్ ఉంటుందమ్మా. సో దట్ రీజన్ ఎందుకు ఎయిర్పోర్ట్స్లో మనకి స్మోక్ ద్వారా హై అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్మోక్ అనేది మనకి చిమ్నీ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఆ చిమ్నీ యొక్క హైట్ 90 to 150 మీటర్స్ ఉంటుందమ్మా. సో దట్ రీజన్ మీరు పవర్ ప్లాంట్ని విజిట్ చేశారనుకోండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ మంత్లో హ్యావ్ టు ప్లాన్ టు గో టు ద విటిపిఎస్ అండి, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. మీరు కానీ థర్మల్ పవర్ స్టేషన్ని విజిట్ చేశారు అంటే ఈ సెకండ్ యూనిట్ మొత్తం మీకు అసలు ఎంత ఈజీగా ఉంటుందో, ఎంత బాగా అర్థమవుతుందో అసలు మీకు మీరు విజిట్ చేయాలండి. కన్ఫామ్గా మిమ్మల్ని కన్ఫామ్గా విజిటింగ్ తీసుకొని వెళ్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అవాయిడ్ ఫ్రమ్ పాపులేటెడ్ ఏరియా అండ్ ఆల్సో అవాయిడ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్స్. మనకి చిమ్నీ ద్వారా పొగంతా వెళ్ళిపోతుంది కదా, ఆ చిమ్నీ హైట్ 90 to 150 ఉంటుందమ్మా. మనం ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్కి దగ్గరగా కన్స్ట్రక్ట్ చేసామనుకోండి, అదేమవుతుంది, మనకి ఒక డ్రాబ్యాక్ అక్కర్ అవుతుంది. అమ్మ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఇప్పటి వరకు చెప్పింది. మనం థర్మల్ పవర్ స్టేషన్ని యూస్ చేసుకొని పవర్ అనేది 70% ఆఫ్ పవర్ అనేది జనరేట్ చేస్తున్నాం కోల్ని ఇన్పుట్గా తీసుకొని. ఒకసారి మీకు డయాగ్రామ్ చూపిస్తానండి, నెక్స్ట్ డే మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇది డయాగ్రామ్ చూడండి అమ్మా. ఇక్కడ మీకు మనం తీసుకునే ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోల్ని ఎక్కడి నుంచి ఇన్పుట్కి తీసుకున్నాం? కోల్డ్ స్టోరేజ్ నుంచి కోల్డ్ హ్యాండ్లింగ్ సిస్టమ్కి పంపిస్తున్నాం. అక్కడ నుంచి బాయిలర్ వర్కింగ్ జరుగుతుంది. బాయిలర్ నుంచి సూపర్ హీటర్, ఎకనమైజర్, ప్రీ హీటర్, ఈ వర్కింగ్ కండిషన్ చాలా చాలా బాగుంటుందమ్మా. ఇది మొత్తం కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అని, స్టీమ్ జనరేటింగ్ ప్లాంట్ అని. కోల్డ్ దీని మొత్తాన్ని మీకు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అని చెప్తారమ్మా. మీకే ఇక్కడ సమ్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇది మొత్తం మనకి బాయిలర్ నుంచి మనకి ఇది మొత్తం ఏమవుతుంది, స్టీమ్ జనరేటింగ్ ప్లాంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ హ్యాండ్స్ డిస్పోజల్, దీస్ ఆర్ ఆల్ కపుల్ టు ద టర్బైన్. ఇది మనకి ప్రాసెస్ మొత్తం మనకి తెలుసండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీకు వర్కింగ్ కండిషన్ ఇదంతా చెప్తానమ్మా. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పానమ్మా. మీకు ఫస్ట్ యూనిట్ మొత్తం మనం జనరేట్ చేసేది పవర్ని కన్వెన్షనల్ సోర్సెస్ని యూస్ చేసుకొని, సెకండ్ యూనిట్ నుంచి మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్ నుంచి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ని యూస్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తాం. మీకు సెకండ్ యూనిట్లో మీరు ఇన్పుట్గా తీసుకునేది ఇన్పుట్ సోర్సెస్ వచ్చేటప్పటికి కోల్ని ఇన్పుట్గా తీసుకొని పవర్ అనేది జనరేట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఫోర్త్ యూనిట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీ వర్కింగ్ మొత్తం చాలా చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క యూజెస్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, మీకు ఈ పవర్ ప్లాంట్లోనే 3గా ఈ డయాగ్రామ్ మొత్తం. ఫస్ట్ వన్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్, సెకండ్ వన్ స్టీమ్ జనరేటింగ్ ప్లాంట్, థర్డ్ వన్ యాష్ స్టోరేజ్ ప్లాంట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కూలింగ్ పర్పస్. ఓకేనా? ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. మీకు అర్థమైందా? మనం త్రూ అవుట్ ఇండియా 60 to 70 పవర్ జనరేషన్ విల్ బి పాసిబుల్ by using coal input. It is much economical and much useful to generate the power. By using thermal power station, we generate the power throughout in India. మీకు టెక్స్ట్ బుక్లో మీకు ఒక డయాగ్రామ్లో ఒక టేబుల్లో ఇచ్చేసాడండి. మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ అనేది ఎక్కడ ఉన్నాయి. మనకి దగ్గరలో ఉన్నదైతే నరాల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, ఇట్ ఈస్ ఇన్ కృష్ణా డిస్టిక్. ఇది మనకి 1716 మెగావాట్స్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఫస్ట్ ప్లేస్లో టీపీఎస్ రామగుండం అండి, కరీంనగర్లో ఉంది. స్టేట్ వచ్చేటప్పటికి తెలంగాణ. ఇది 2600 మెగావాట్స్ పవర్ అనేది జనరేట్ చేస్తుందమ్మా. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. సెలెక్షన్ ఆఫ్ సైట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. నియర్నెస్ట్ టు ద లోడ్ సెంటర్, వాటర్ అవైలబుల్గా నియర్నెస్ట్ టు ద లోడ్ సెంటర్, వాటర్ అవైలబుల్ బి. థర్డ్ వన్ నియర్నెస్ట్ టు ద కోల్ మైన్స్. ఫోర్త్ వన్ టైప్ ఆఫ్ ల్యాండ్. ఫిఫ్త్ వన్ ల్యాండ్ క్యాపబిలిటీ, బేరింగ్ క్యాపబిలిటీ. సిక్స్త్ వన్
away from populated area and also away from airports, and also cost should be economical. Skilled and unskilled persons are, sorry అమ్మ ఇందాక చెప్పడం మర్చిపోయాను, skilled and unskilled worker persons are requiring for generating purpose. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలేజ్లోనే చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ బోత్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వర్క్ అవుతున్నారు కదా. ఎందుకు మనకి స్కిల్డ్ పర్సన్స్ వచ్చేటప్పటికి డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ సార్, మీ మీ స్టాఫ్ అండ్ ఆల్ ఆర్ స్కిల్డ్ పర్సన్ ఫర్ దే విల్ గివ్ టీచింగ్ చెప్పడానికి. అన్స్కిల్డ్ పర్సన్స్ కూడా వర్క్ అవుతున్నారు కదా ఫర్ క్లీనింగ్ పర్పస్కి అన్స్కిల్డ్ పర్సన్స్. సేమ్ యాజ్ దట్ పవర్ ప్లాంట్లో కూడా స్కిల్డ్ పర్సన్ని మనకి ఇక్కడ హై అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేది, కాంపోనెంట్స్ అనేది వర్క్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్కింగ్ అనేది స్కిల్డ్ పర్సన్ ద్వారా వాళ్ళు చూస్తారండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్లీనింగ్ ఉంటుంది. క్లీనింగ్కి అన్స్కిల్డ్ పర్సన్స్ అనేది రికవర్ అవుతారు. బోత్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ పర్సన్స్ ఆర్ రిక్వైరింగ్ విత్ సూటబుల్ శాలరీస్ అండ్ ఆల్సో నియర్నెస్ టు ద పవర్ ప్లాంట్. మనకి వాళ్ళు విత్ రీజనబుల్ శాలరీస్తో వర్క్ అవ్వాలి అండ్ ఆల్సో నియర్నెస్ టు ద లోడ్ సెంటర్. ఎందుకు నియర్నెస్ టు ద లోడ్ సెంటర్? ఏదైనా ప్రాబ్లం అక్కడైంది అనుకోండి, వాళ్ళు ఇక్కడ పవర్ని గుంటూరులో జనరేట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తే సరిపోతుందా? సో దట్ రీజన్ నియర్నెస్ టు ద లోడ్ పర్సన్, స్కిల్డ్ అండ్ నాన్ స్కిల్డ్ పర్సన్స్ ఆర్ రిక్వైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్ అమ్మ. మీకు వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 13 మార్క్స్ మీకే వర్కింగ్ ప్రిన్సిపల్ క్వశ్చన్ రావడానికి 70%. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సెలక్షన్ ఆఫ్ సైట్ గురించి, బాయిలర్స్ గురించి, సూపర్ హీటర్స్ గురించి, ఎకనమైజర్ గురించి క్వశ్చన్ అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్ అని సెకండ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గవర్నింగ్ సెలక్షన్ ఆఫ్ సైట్ అని థర్డ్ వన్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ది థర్మల్ పవర్ స్టేషన్ అని అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఇన్ కూలింగ్ సిస్టమ్ అని అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. మీకు షార్ట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉందండి. మీరు మాత్రం మిస్ అవ్వద్దమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్ మీకు. ఆల్రెడీ మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ అయిపోయినట్టే. వాట్ ఆర్ ద ఫ్యాక్షన్? అసలు చూడండి 10 పాయింట్సే ఉన్నాయి. ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు కదా. సో దట్ రీజన్ మై డియర్ స్టూడెంట్స్, సెకండ్ యూనిట్ మీద మీరు చాలా చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా. Once again, thank you so much. Next class, I am telling what are the principle and its operation of the thermal power station. Thank you once again. Thank you so much to all my dear students.